కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బాయిలున్న ఎల్లమ్మ బయటికొచ్చి చూడమ్మా 5 కోణాలే ఎత్తిండే రాకేశమ్మ 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద చెప్పి మల్లన్న సన్నిధిలో రంగు రంగు పటాలేసి పరవశించి ఆడబట్టే బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న బోనం రాకేష్ అన్న కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి కొండ మీద ఎల్లమ్మకు ఒడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్ల కూర ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరెగిరి ఆడు నిమ్మకాయలనే దొక్కిండే కొబ్బరికాయలనే కొట్టిండే శక్తి రూపుడై నిలిచిండే జాతరలో 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపమొచ్చే రాకేశు మీద చిన్న దేవత ఎవరో 10,000 శరణం అయ్యో
పాదాన 10,000 శరణం 10,000నైనా లంగదాని మంటరు దొంగదాని మంటరు 10,000 శరణం. నీ తండ్రి పేరేమి తల్లి పేరేమి నీ నామం ఏది తెలియజేయగలరా? పాదాన 10,000 పోషమ్మవా మైసమ్మవా మాంకాలమ్మవా కనక దుర్గమ్మవా కాళికాంబవా పొలమేరుండే పోషమ్మవా 10,000. ఏ ఊరు రాజు? ఏ ఊరికెళ్ళి ఎక్కడికి వెళ్ళి వెళ్ళాము? ఏం కథ? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? నీదేం కథ? నువ్వు ఉండగా నీ కొల్లారు ఎందుకు ఇట్లా అవుతుంది? తల్లిదండ్రుల పేరేంటి? నీ తండ్రి పేరు చెప్పు, నీ తల్లి పేరు చెప్పు. వచ్చింది కాదు పోయింది కాదు, మాకు కూడా తెలియాలి కదా. మరి మానవులకి ఇంటవాడు పాదాన 10,000 కుళ్ళారులో పుల్ల చెడగొట్టేందుకొచ్చినవా మంచుకొచ్చినవా చెడుకొచ్చినవా జీవరాస్తుల్ల కాని కుళ్ళారు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటావా లేకపోతే యాగం పట్టిస్తావా? నీవు నాకు ఆనందంగా చేస్తేనే నాకు ఆనందం లేకపోతే నేను అట్లనే ఉంచుతాను. ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి? ఇంకా నీకు నన్ను దుఃఖంతో చేస్తుంది. పాదాన 10,000 ఇంకేమన్నా గాంధారి వరి వానందమానే మరి సంతోషమాయే బాల కళ్యాణం అని అడుగుతుండ్రు ఈ కొల్లారు సుపుత్రుని కళ్యాణం ఏనాడి గడికెళ్ళదిస్తావో ఏమో నువ్వు. మా గంగాలది వరి పానమేం పోలేదు ఉండి కొల్లారలో కొల్లే మునిగిపోలేదు. జగంత కష్టాలైతే ఉంటాయి వీటో అది మాకు రేణుక ఎల్లమ్మ శివుని బిడ్డలు చూడండి మాతనైనా నాకు కూడా మస్తు కష్టం ఉన్నది. మీరు ఏ దేవుళ్ళను కొలుస్తుర్రో మీ ఇళ్ళగా దేవుళ్ళ కష్టాల పడిన వాళ్ళే తప్ప సుఖపడ్డ దేవుళ్ళుగా. అది రాముడైతే 10,000 శరణు, శివుడైతే ఏమున్నది? శివునికి ఎంత సార్లు? 108 సార్లు భార్య చనిపోయింది. పక్కకు మనందరికి తండ్రి ఆ శివుడు. 108 సార్లు భార్య చనిపోతే ఎన్ని బాధలుంటాయి ఆ శివునికి అర్థం చేసుకోండి. ఆయన కండ్ల మొంగల్ని ప్రేమించి కొట్లాడి తల్లిదండ్రులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న సతీదేవి అగ్నిగుండంలో తురికి ఆహుతైపోయింది. 18 ముక్కలైపోయింది శివుని కండ్ల ముంగలని. నా అయ్యకి ఎంత బాధ ఉన్నది? నాది 10,000నైనా ఏరి కోరి స్వయం వరం లోపల ఇష్టపడి శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ లగ్గం ఆడింది. కండ ముంగల రావణాసురుడు ఎత్తుకపోతే ఎంత బాధ ఉంటది? దేవాల దేవతలు బాధలు అడ్డోలు గారు సుఖవడ్డోళ్ళు గారు మమ్మల్ని కొలిసినందుకు ఇంత పూర్తి యథార్థములు కుదార్థములు ఇలా గడ్డాల పుల్లి రానే రాననుకుంటా జిద్దుల మీద ఉండి మాయల మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆదిశక్తి పాదాలే తిరగట్టువాడా ముద్దరామలింగ నీళ్ళల్లో పడితే ఓ నీలకంట ఆత్మలు పడితే ఆత్మలింగ నల్గొండవాడా సిరగట్టువాడా తండ్రి 10,000 ఓంకాలపరుడా పంచాదిగిరుడా తల్లి పార్వదేవి అమ్మ పార్వతమ్మ తిన తల్లి గంగా జటాజూటములాయ్ పల్లె జడలల్లాయ్ ఆరాడి గంగాయ్ అమ్మ నీకు శరణాయ్ తల్లి నీకు శరణాయ్ వైకుంఠవాసాయ్ తండ్రి విష్ణుదేవాయ్ తల్లి లక్ష్మీదేవి తండ్రి బ్రహ్మదేవాయ్ చదువుల తల్లి తల్లి సరస్వతి అమ్మ నీకు శరణాయ్ తండ్రి నీకు శరణాయ్ బొందగట్టల్లాయ్ బోల శంకరుడాయ్ కాశాల గట్టల్లాయ్
కాళికాదేవి ప్రాతల లోకమునాయ్ ప్రాతాల భైరవి ఇంగ 10,000 శరణాయ్ ఇంగ 10,000 మీకు ఇంగ ఓంకారమందు ఇంగ 10,000 నైనాయ్ ఇంగ 10,000 శరణాయ్ ఇంగ తమ్ముడరారాయ్ ఇయ కోరెల్లి మల్లు ఇంగ వాడుకున్నవరాయ్ ఇంగ వైలేని మల్లు ఇయ కోరుకున్నవరాయ్ ఇయ కోరెల్లి రేడాయ్ ఇయ చూసి నిలిసినవరాయ్ ఇయ సిరిశైల వ్రతంబు ఇయ మడతల బ్రహ్మరాయ్ ఇంగ 10,000 నీకు ఇంగ 10,000 నైనాయ్ ఇంగ 10,000 శరణాయ్ ఇక మామ గౌతమాయ్ ఇక వతవాలియ దేవి నీ పాదానాయ్ ఇంగ 10,000 మీకు ఇక భర్త జమదగ్ని ఇంగ నా ప్రాణాదాయ్ ఇంగ నా ప్రాణాదాయ్ ఇంగ శరణమ్మునాదాయ్ ఇక బంగారు పాదాలకు శతకోటి వందనాలయ్యాయ్ నా భర్త జమదగ్ని ఇంగ నా పెద్ద కొడుకాయ్ ఇక బలపరచరామాయ్ ఇక వరి చిట్కలయ్యాయ్ ఇక వరి డొక్కలయ్యాయ్ ఇక వరి జంపలేసాయ్ బిడ్డ సిరియాల గౌరీ ఇక మట్టెడ మావరంబు ఇక నా తుల్య ప్రభు ఇక తుల్య బాబారి ఇక కర్ణాటకల్నాయ్ ఇక సమదత్తియల్లు ఇంక 10,000 నైనాయ్ ఇక భూమిల్ల పుట్టినాయ్ ఇక భూలోకమాత ఇక కుంగళ్ళ పుట్టినాయ్ ఇక గంభీరాల శరణాయ్ ఇక రేవుళ్ళ పుట్టినాయ్ ఇక రేణుకెళ్ళమ్మాయ్ నలవతారమయ్యాయ్ నేను శివుని బిడ్డన గాని శ్రీమంత లేదు బిడ్డాయ్ భూమి మీద పుట్టమన్నవురాయ్ శ్రీమంత కాదు నైనాయ్ కొండంత కష్టం పెట్టినవురాయ్ రవగింజంత సుఖము ఇక భూమి మీద లేదు ఇంక 10,000 నైనాయ్ రవగింజంత సుఖము ఇంక నేను వాడలేదు ఇక లగ్గమైంది గాని ఇక మొగుని ముఖం అన్నాయ్ నేను కళ్ళ నిండనైనాయ్ ఇంక నేను చూడలేదు ఇక పేరుకేమో నేను ఎంత అందగత్తెను అతి లోక సుందరిని లావణ్య రూపిణి నేను ఇక నువ్వు వరవలేవా ఇక నా తండ్రి శివుడా తన బిడ్డనైనా ఎంత అందం నేనుంటే నువ్వు వరవలేవురా అన్నమున్నోళ్ళకు పిల్లలు ఎవరా పిల్లలున్నోళ్ళకు అన్నమియ్యవయ్యా కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలుకు అరియేస శివుడా అందుకన్నైనా ఒకటి శంకరుడా ఓ ఎడి శంకరుడా బుడిది పిర్రలోడా బుడ్డకోసులోడా ఏడూరులో తిరిగే నిరజంగమయ్యా 10,000 నైనా 10,000 తండ్రి నాకొచ్చిన కష్టం ఎవరు రావద్దురా నరులకైనా గాని దేవతలకైనా గాని భర్త ముఖమైనా నేను చూసిన దాన్ని కాదు నా పెండ్లంటే నేను ఎగురెగిరినైనా నేను తయారైన తండ్రి నేను సూర్యుడిని పట్టినా సుఖబొట్టు పెట్టినా చంద్రుణ్ణి పట్టినా జడగొప్పులేసినా నాగపాములు పట్టినా నడకట్లు కట్టినా జర పూతల పట్టినా జడలు ఈర పోసినా జర పూతల పట్టినా జర కిరీటం పెట్టినా నాగపాముల పట్టినా నడుముడ్డాలం పెట్టినా తొట్టపురుల పెట్టినా ఏలి మెట్టెలు పెట్టినా ఆ మాస సీకాటి కన్ను బొమ్మల కాటిక కోటి పున్నాలు వెళ్తూరు అందు మారబోసినా ఇంక 10,000 నైనా ఆ మాస సీకాటి ఇక నా బుక్క సుక్క ఇక నేను పెట్టినా అది నక్షత్రాలు ఆకాశంలో నక్షత్రాలు నా నెత్తుల మల్లె పూలు ఇక నేను పెట్టినా 14 లోకాలు నా బంగారు ముచ్చాల ముక్కుపోవు ఇక నేను
పెట్టినా ఆకాశముల 12 రంగుల ఇంద్రధనుసు నేను చీర చుట్టినా ఈ నువ్వెవరా తల్లి శంకరుడా నువ్వెవరా తల్లి శంకరుడా ఆనాడు అన్నట్టు కన్న బిడ్డనినైనా ఇలా పాడు చేస్తున్న తండ్రులు భూమి మీద ఉన్నారు నైనా ఆడవిళ్ళకునైనా భద్రత చేస్తుంది ఆనాడు నైనా ఆడదాని నువ్వు కాళ్ళ కింద చెప్పు తీరు అది పెట్టుకున్నావు అమ్మను కొట్టినవయ్యా కన్నమ్మ దెబ్బలు కడుపులున్న నల్ల పోచమ్మ నిన్ను బాధ పెట్టింది తండ్రి ముక్కల గండవారా వీపుల రాసపుండు చెల్లె సృష్టించింది నిన్ను కూసోనియలేనైనా నిన్ను తిననీయలేదురా నిన్ను వండనీయలేదనైనా కేసర నల్ల పోచమ్మ ఊర్లు మంటలు లేపింది నండ్రి